వెల్కమ్. తమిళనాడు గవర్నర్ విజయ్ని అడ్డుకుంటున్నటువంటి తమిళనాడు గవర్నర్ విజయ్ని అడ్డుకోవట్లేదని గవర్నర్ గారు చెప్పారు. అడ్డుకుంటున్నారని చాలామంది అంటున్నారు. వాళ్ళలో అడ్డుకుంటున్నారేమోనని అనుమానం నేను కూడా వ్యక్తపరుస్తున్నాను నా ఛానల్లో చాలా రోజుల నుంచి. ఇది ఒక పొలిటికల్ గేమ్గా అనిపిస్తుంది. ఈయన గవర్నర్ గారు ఈయన రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామికి సంబంధించిన రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామికి ఛానల్లోకి వెళ్ళి మాట్లాడారు. ఒక గవర్నరు క్లారిఫికేషన్ ఇచ్చుకుంటున్నారు. ఎందుకు ఆయన మీద ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఒక గవర్నరు డైరెక్ట్గా ఒక టెలివిజన్ ఛానల్లోకి వచ్చి క్లారిఫికేషన్ ఇచ్చుకున్నారు. ఆ క్లారిఫికేషన్తో నేనైతే సాటిస్ఫై అవ్వలేదు. బట్ ఒకసారి విందాం ఆయన ఏమన్నారనేది విందాం. గవర్నర్ గారు రిపబ్లిక్ టీవీలో గవర్నర్ ఏమన్నాడు అనే దాని గురించి మనం చూడబోయే ముందు నేను మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీకు తెలిసి మనం ఏడిఎస్ తరపు నుంచి చాలా జూమ్ మీటింగ్లు పెట్టుకుంటూ వచ్చాం. ఈరోజు యూనివర్సిటీ ప్రొఫెసర్లు, స్కూల్ టీచర్లు అంటే అకాడమిక్ స్టాఫ్, ఎడ్యుకేషన్ స్టాఫ్ వీళ్ళకి మనం జూమ్ మీటింగ్ పెడుతున్నాము. ఈరోజు ఈవినింగ్ 9 o'clockకి ఆ జూమ్లో జాయిన్ అవ్వటానికి ఓన్లీ టీచర్లు, స్కూల్ స్టాఫ్, టీచర్లు, యూనివర్సిటీ స్టాఫ్, ప్రొఫెసర్లు, లెక్చరర్లు వీళ్ళు మాత్రమే మీటింగ్ అటెండ్ అవ్వండి. మీకు జూమ్ లింకు కోసం ఈ నంబర్లకు కాల్ చేయండి. స్కూల్ టీచర్లు, స్కూల్ స్టాఫ్ రవికాంత్ ఈయన హెడ్ మాస్టర్, ఈయనకు ఫోన్ చేయండి. మీరు 7981597447కి ఫోన్ చేయండి. ఆయన మీకు జూమ్ లింక్ పంపిస్తాడు. ఈవినింగ్ 8కి ఆ టైంలో, ఈవినింగ్ నైట్ 9 o'clockకి జూమ్ మీటింగ్. 7981597447 ఈజ్ హెడ్ మాస్టర్ గారు. హెడ్ మాస్టర్ గారికి ఫోన్ చేస్తే, దళిత హెడ్ మాస్టర్ కాబట్టి మన హక్కుల కోసం మనం మాట్లాడుతున్నాం. ఓకే, దళితుల మీద వివక్ష ఇవంతా కూడా మాట్లాడుతాయి. ఎజెండా ఏంటి అంటే, ఎందుకు ఈ టీచర్లతో మాట్లాడుతున్నామంటే రాజ్యాంగం గురించి చెప్పాలి. మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగం ఏంటి, రాజ్యాంగ హక్కులు ఏంటి, ఫండమెంటల్ రైట్స్ ఏంటి, వీటి గురించి మనం డిస్కస్ చేయాలి. ప్లస్ వీళ్ళకి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, టీచర్లకి, లెక్చరర్లకి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఆఫీసుల్లో. వాటి గురించి మనం డిస్కస్ చేయడానికి జూమ్ మీటింగ్ పెడుతున్నాం. కాలేజీ స్టాఫ్, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, మీరు యోగానంద్ అని ఒక యూనివర్సిటీ స్టాఫ్ ఉన్నారు, అతను నాన్ టీచింగ్ స్టాఫ్. బట్ అతను కాంటాక్ట్ చేయండి, ఎందుకంటే ప్రొఫెసర్ వాళ్ళు ఎక్కడ బిజీగా ఉంటారు, ల్యాబుల్లో ప్లస్ ఇంటర్వ్యూలు ఉంటారు. కాబట్టి యూనివర్సిటీ నాన్ టీచింగ్ స్టాఫ్ కాల్ చేస్తే అతను గైడ్ చేస్తాడు. జూమ్ లింక్ పంపించి యోగానంద్ 9347395266 కాల్ చేస్తే ఓన్లీ టీచర్లు మాత్రమే కాల్ చేయండి. అకాడమిక్ స్టాఫ్, స్కూల్, కాలేజీలు, యూనివర్సిటీలు మాత్రమే ఫోన్ చేయండి. వాళ్ళకి మనం మీటింగ్ పెడుతున్నాం ఈరోజు. ఓకే, ఇప్పుడు మన దీనిలోకి వెళ్దాం. ఈయన ఏమన్నారు ఒకసారి, గవర్నర్ ఏమన్నాడు ఒకసారి వినండి. Who claims that I want to form the government should be able to satisfy me that they have got enough number that they will be proving their majority. That's all. This is the only one line that I have, nothing more. So, but there is no other party. ఏమన్నారంటే గవర్నర్ గారు, ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి నా దగ్గరకు వస్తారో వాళ్ళు నన్ను సాటిస్ఫై చేయాలి. ఈ పదం వాడారు, నన్ను సాటిస్ఫై చేయాలి, నా దగ్గర నంబర్ ఉందని. ఏ రాజ్యాంగంలో ఉంది గవర్నర్ని సాటిస్ఫై చేయాలని? రాజ్యాంగంలో గవర్నర్ని సాటిస్ఫై, పర్సనల్ సాటిస్ఫాక్షన్ మీద రాజ్యాంగాలు నడుపుతారా? పర్సనల్ విల్ అండ్ విష్ మీద రాజ్యాంగాలు దేశాలు నడుపుతారా? ఈ సాటిస్ఫాక్షన్ అనే పదం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, డెమోక్రటిక్ పార్లమెంటరీ డెమోక్రసీలో రియల్ టెస్ట్ మెజారిటీ అనేది ఇట్ షుడ్ బి డన్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ, నాట్ ఇన్ ది గవర్నర్ ఆఫీస్. ఇట్ ఈస్ నాట్ గవర్నర్స్ పర్సనల్ పొలిటికల్ అసెస్మెంట్. గవర్నర్ పొలిటికల్గా అసెస్మెంట్ చేసి ఇతను చేయగలడా లేదా అది చేయకూడదు, టెస్ట్ పెట్టాలి. ఇది ఎలాంటిదంటే, పిల్లోడు ఎగ్జామ్ రాసేటప్పుడు, అరే నిన్ను చూస్తే నువ్వు సరిగ్గా రాసేదట్లేవు, నీకు ఎగ్జామ్ పెట్టినట్టు కుదరదు. పెట్టాలి, ఆడు పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో తర్వాత సంగతి. యూ నీడ్ టు కండక్ట్ ది ఎగ్జామ్, రైట్? టీచర్ ముఖం చూసి, అరే ఏం రా నిన్ను చూస్తే, నేను ముఖం చూస్తే నువ్వు సరిగా పాస్ అవుతట్లేవే, సరిగ్గా ప్రిపేర్ అయినట్లేవు ఎగ్జామ్కి, నీకు ఎగ్జామ్ పెట్టనంటే ఇట్ ఈస్ ఇన్వాలిడ్, రైట్? ఇప్పుడు ఆయన వచ్చాడు, నాకు 112 ఉన్నాయి, ప్రస్తుతానికి లేవు, నేను పాస్ అవుతానని గ్యారంటీ ఉందని కదా నీ దగ్గర గవర్నమెంట్ దగ్గర ఫామ్ చేయడానికి వచ్చాడు. వాట్ డస్ ఇట్ మీన్ బై విజయ్ అప్రోచింగ్ ద గవర్నర్, అలౌ మీ టు టెస్ట్ మై మెజారిటీ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ అంటే అర్థం ఏంటి? నేను పాస్ అవుతానని అతను కాన్ఫిడెంట్ ఉంటే కదా నీ దగ్గరకు వచ్చాడు. మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే అతను ఆపుతారా? వెన్ ఏ పార్టీ ఈజ్ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్, గవర్నర్ ఈజ్ నాట్ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్, ఇది ఎలా ఉండేదంటే, ఎగ్జామ్ రాసేవాడు
సార్ నేను పాస్ అవుతాను గ్యారంటీ ఉంది, నాకు ఎగ్జామ్ లేదు నాకు గ్యారంటీ లేదు బాయ్ నువ్వు పాస్ అవుతాను, నీకు ఎగ్జామ్ పెట్టనంటే. సో ఇది 100% కరెక్ట్ కాదు, ఇది గవర్నర్ గారు చేస్తుంది, ఇది ఇంటెన్షనల్గా పొలిటికల్ మోటివ్తో ఆపుతున్నారని అపోజిషన్ వాళ్ళు అందుకే అంటున్నారు. ఓకే, మెజారిటీ మస్ట్ బి టెస్టెడ్ ఆన్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫ్లోర్, నాట్ ఇన్ ది గవర్నర్ రాజ్భవన్స్ ఆఫీస్ ఆర్ లోక్ భవన్ ఆఫీస్. ఈ విషయం నేను చెప్పలే, గతంలో సుప్రీంకోర్టులో చెప్పాయి. గవర్నర్ ఈజ్ నాట్ ఎలక్టెడ్ బై ది పీపుల్, బట్ వేరే సీఎం ఈజ్ ఎలక్టెడ్ బై ది పీపుల్. He cannot replace a governor who is appointed, cannot stop or elected by stop the elected government voted by the people's mandate, that is. పెద్ద వ్యవస్థ పెట్టి ఓటేసిన తర్వాత లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ వస్తే ఒక జస్ట్ గవర్నర్ ఆఫీస్లో కూర్చొని నేను సాటిస్ఫై కాలేదు నీ గవర్నమెంట్ నాపుతానంటే ప్రజలు ఓటేయటం ఎందుకు, ఎన్నికలు ఎందుకు, ఓటేయటం ఎందుకు, ఇదంతా కూడా చాలా కరెక్ట్గా అనిపించట్లేదు. సిస్టమ్ మొత్తం కూడా గవర్నర్ గారు చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో, యూనియన్ ఆఫ్ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఒకటి, రామేశ్వర్ ప్రసాద్ కేసు, శివరాజ్ సింగ్ చౌహాన్ కేసు, ఈ 3 కేసుల్లో కూడా క్లియర్గా చెప్పారు ఏంటంటే ఎనీ పొలిటికల్ టెస్ట్ షుడ్ బి డన్ ఇన్ ది ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ, నాట్ ఇన్ ది గవర్నర్స్ ఆఫీస్. అండ్ గవర్నర్ ఇంట్రెస్ట్ మీద మీరు ఆపకూడదు, అది మీరు డైరెక్ట్గా టెస్ట్కి తీసుకెళ్లాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అయినా సరే ఇప్పుడు ఆయన దాని గురించి కూడా మాట్లాడారు. ఒకసారి వినండి ఏమన్నారు, దాని గురించి ఏమన్నారు. That is anyway within striking distance of the halfway mark, and at that point of time, enough number, only that much. So if the party which is coming to me and asking that we should be given oath and we are forming the government, they should be able to tell me, yes, this is the number and we have got this enough number, that's all. I'm not. That's what he told, right, Vijay? నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఇంతమంది ఉన్నారని చెప్పాలి అంటే ఆయన చెప్పింది అదే కదా. నా దగ్గర ఇప్పుడు 12 ఉన్నాయి, టెస్ట్ పెడితే మిగతా 4 తెచ్చుకుంటాను కదా అర్థం. వాట్ డస్ ఇట్ మీన్ బై విజయ్? సార్ ఐ హ్యావ్ 112, ఐ జస్ట్ నీడ్ 4 more ఆర్ 6 more. ఆ 6 కూడా నేను ఆ రోజుకి వస్తాను, నన్ను ఎలవ్ మీ అని చెప్పాడా. నా దగ్గర 112 ఉన్నాయి సార్, ఇక 112 మిగతా నేను తేలేను, 112తోనే గవర్నమెంట్ ఫామ్ చేస్తాను, పర్మిషన్ ఏమని అడిగాడు అతను. అతనేం పర్మిషన్ అడగటంలో ముఖ్యమంత్రి అక్కడ అంటే విజయ్ యొక్క ఉద్దేశం ఏంటి? గవర్నర్ పర్మిషన్ అడగటం. 112 మందే ఉన్నారు సార్, ఇంక నేను మిగతా వాళ్ళు నాకు ఎవరు సపోర్ట్ చేయరు, అయినా సరే నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తాను, పర్మిషన్ ఇవ్వమని అది కాదు కదా అడిగింది అతను. యాజ్ ఆఫ్ నౌ ఐ 112, యూ అలౌ మీ టు గో ఫర్ ద టెస్ట్, ఐ విల్ పుల్ ద రిమైనింగ్ 6. అది కదా మీనింగ్. వెన్ ద క్యాండిడేట్ ఈజ్ రెడీ, వెన్ ద క్యాండిడేట్ ఈజ్ కాన్ఫిడెంట్, అతను ఒక్కడే ఉన్నప్పుడు అవతల వేరే వాళ్ళు ఎవరు రాలేదు కదా. మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాను, డిఎంకే ఏడిఎంకే రాలేదు కదా. వాళ్ళు వచ్చినప్పుడు కదా ఇదిగోండి వాళ్ళు వచ్చారు కాన్ఫిడెంట్గా, అందుకని నీకు ఇవ్వని వాళ్ళకి ఇస్తాను. కాంపిటీషన్ లేనప్పుడు ఒక సింగిల్ పర్సన్ ముఖ్యమంత్రి అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు వీళ్ళందరూ అడ్డుకుంటున్నారంటే ఇంతకన్నా నిదర్శనం లేదు అని నాకైతే అనిపిస్తుంది. ఓకే స్టాండర్డ్ డెమోక్రటిక్ ప్రాసెస్ అంటే లార్జెస్ట్ పార్టీని ఇన్వైట్ చేయాలి, స్వేర్ ఇన్ గవర్నమెంట్ చేయాలి, తర్వాత నువ్వు ప్రూవ్ చేసుకోమనాలి. మెజారిటీ టెస్ట్లో ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతాడు, బట్ హీ హ్యాస్ టు స్వేర్ ఇన్ యాస్ సేమ్ రైట్. అతన్ని ఆపుతున్నారు, అతను గవర్నమెంట్ కావాలని విజయ్ని ఆపుతున్నారని ఎంతకన్నా నిదర్శనం లేదు. ఇంకేమన్నా చూడండి. Asking their head count also, that is to be done in the assembly itself. It is not my right. It should be. What is the difference between head count and giving the numbers? He's telling that ఓకేనండి 116 ఉన్నాయి, 118 ఉన్నాయి అంటే ఏ పార్టీ వాళ్ళని అడుగుతున్నారు కదా, ఏ పార్టీ వాళ్ళు ఎవరు అని అడుగుతున్నప్పుడు ఇంక హెడ్ కౌంట్ ఏంటి? నేను పేరు ఇచ్చినా ఎవరైనా ఒకటే కదా. ఓకే ఇదిగోండి ఆంధ్రప్రదేశ్లో 2 పొలిటికల్ లీడర్లు ఉన్నారు, ఒకరు చంద్రబాబు నాయుడు గారు, ఒకరు జగన్ గారు, 2 ఉన్నారు అని అనుకోండి, వాళ్ళిద్దరిని తీసుకొచ్చి చూపించాల్సిన అవసరం లేదు, 2 పేర్లు చెప్తే సరిపోతాయి కదా. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేలు పేర్లు చెప్పమంటున్నాడు ఆయన, ఎమ్మెల్యేలు లిస్ట్ ఇవ్వమన్నారు, లేదా పొలిటికల్ పార్టీ నుంచి లెటర్లు పట్టుకొని రమ్మన్నారు. అవి ఇదిగో 112 వరకు తెచ్చుకుని మిగతా నేను తెచ్చుకుంటే ఫస్ట్ లెట్ మీ స్వేర్ ఇన్. హీ హ్యాస్ అ ఫండమెంటల్ రైట్, విజయ్ హ్యాస్ అ ఫండమెంటల్ రైట్. వీళ్ళు కావాలని పొలిటికల్గా ఆపుతున్నారని అపోజిషన్ వాళ్ళు అంటున్నారు, నేను అంటున్నా. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇట్. ఇంకేం చూడండి. So are you open if tomorrow AIDMK and DMK and other parties come together and show you that they have 118? Fourth, Your Excellency. And today is already Thursday the 7th. How long is Raj Bhavan? If the number comes to me today, I'm ready to do it. What is wrong? What if nobody comes to you for another 2 or 3 days with a number of 118? What happens then?
Yeah, then I will have to search for the options. I will have to find out what are the options open for me. Yes, I will do that. Mr. Governor, the SR Bommai versus Union of India case is a very important case. It's a landmark 9-judge Supreme Court judgment that serves as a cornerstone for floor tests. Isn't it true that the SR Bommai judgment broadly makes it clear that the majority has to be proven on the floor of the House, not on the floor of Raj Bhavan? Absolutely right. Absolutely right. What SR Bommai's case was, it was not the formation of the new government. Right? The judgment was in a different matter. This is formation of a new government after the polls. And for that, you have to see who have the majority number, which is the halfway. దిస్ ఈజ్ వాట్ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో గవర్నర్ యొక్క రోలు మీరు ఫ్లోర్ టెస్ట్ చేయటమే తప్ప గవర్నర్ యొక్క చూడు ఎంత స్మార్ట్గా మాట్లాడుతున్నారు గవర్నర్ గారు. గవర్నర్ రోలు ఫ్లోర్ టెస్ట్ చేయటమే తప్ప నీ గవర్నర్ ఆఫీస్లో డెసిషన్ తీసుకోవడానికి మీ యొక్క పొలిటికల్ అసెస్మెంట్ చేయడానికి మీకు రైట్ లేదని ఎస్ఆర్ బొమ్మాయి కేసు చెప్తే ఇనేమంటారు, అది గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కాదు, వేరే కేసు అన్నవి. ఏది అప్పుడు అవిశ్వాస తీర్మానం మీద పెట్టినట్టున్నారు. ఆ కేసు ఈ కేసు కాదంట. గవర్నర్ ఫార్మేషన్ చేయడానికి కాదు, గవర్నమెంట్ని తీసేయటానికి అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఏమంటే ప్రిన్సిపల్ యొక్క రోలు టీసీ ఇవ్వడానికి అడ్మిషన్ ఇవ్వడానికి రెండింటికి డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. ప్రిన్సిపల్కి ఒక కాలేజీ ప్రిన్సిపల్ ఉన్నాడు, పిల్లోడు అడ్మిట్ అవ్వాలి, అడ్మిట్ అవ్వడానికి అక్కడ ప్రిన్సిపల్ సంతకం ఉండాలి, టీసీ ఇవ్వడానికి కూడా ప్రిన్సిపల్ సంతకం ఉండాలి. రోల్ ఈ సేమ్. ఇదిగోండి ప్రిన్సిపాల్ ఓన్లీ అడ్మిషన్కే సంతకం పెట్టాలి, టీసీ ఇవ్వడానికి ప్రిన్సిపల్ లేదు, పైన దేవుడు వచ్చి సంతకం పెట్టాలి, ప్రిన్సిపల్ దాన్ని కూడా పెట్టాలి. యువర్ రోల్ ఈజ్ డిఫైన్డ్ రైట్. వాట్ ఈజ్ ద రోల్ ఆఫ్ ఎ ప్రిన్సిపల్? ఇట్ ఈస్ డిఫైన్డ్ రైట్. సేమ్ ఏ లైక్ గవర్నర్ రోల్ ఏంటి, గవర్నమెంట్ ఫార్మేషన్కైనా గవర్నమెంట్ తీసేయటానికైనా, స్పీకర్ని అపాయింట్ చేయడానికైనా స్పీకర్ని తీసేయడానికైనా, ఎమ్మెల్యేని అపాయింట్ చేయడానికైనా ఎమ్మెల్యేని తీసేయడానికైనా, దేనికైనా రోల్ ఒకటే. మీ రోల్ ఏంటి? ఫ్లోర్లోకి వెళ్ళి మీరు ఫ్లోర్ టెస్ట్ పెట్టాలి. పిల్లోడికి ఎగ్జామ్ పెట్టినట్టుగా ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉన్నారో నేను దూకుతాను సార్ అంటే ఒక్కడే వచ్చినప్పుడు ఆయన దూకమనాలి. అదే దట్ ఈస్ అ కాన్స్టిట్యూషన్. వీళ్ళు లేదు లేదు నేను చూస్తే అట్లా అనిపించట్లేదు. ఓకే, అదే పొలిటికల్ అదే అది కాదు అన్నట్టున్నారు కదా. యూ షుడ్ సాటిస్ఫై మీ అన్నారు కదా. ది సిస్టమ్ ఈజ్ నాట్ టు సాటిస్ఫై పీపుల్, రైట్? సిస్టమ్ ఈజ్ టు satisfy the system. You should go in the system and then see whether the Vijay could be able to complete his, prove his majority or not. It's absolutely wrong. సరే ఇంక మొత్తం ఆయన వినకూడదు, ఎందుకంటే వేరే ఛానల్ది కాబట్టి. ఆయన ఏమన్నాడో నేనే చెప్తాను. ఓకే, ఎవరు కూడా గవర్నమెంట్ క్లెయిమ్ చేయడానికి రాకపోతే మరి వచ్చిన ఒక్కతన్ని మీరు ఎలవ్ చేయాలి కదా అని అడిగాడు అర్ణబ్ గోస్వామి. ఆయన ఏమంటారంటే ఎవరు రాకపోతే అతనికి మెజారిటీ లేనప్పుడు నేను ఎలా చేస్తాను అంటున్నాడు ఆయన. ఇప్పుడు కొయిలేషన్ గవర్నమెంట్ ఫార్మల్గా వేరే వాళ్ళు వచ్చి క్లెయిమ్ చేయనప్పుడు రైవల్ ఎలియన్స్ అనేవి ఎవరు కూడా రైవల్గా అక్కడ ఎలియన్స్ ఎవరు ఫామ్ అవట్లేదు. బికాజ్ డిఎంకే వాళ్ళు చెప్పారు మేము ఫామ్ అవట్లేదని. ఓకే, అక్కడ ఎవరు కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సిద్ధంగా లేరు. వీళ్ళు టైం ఇచ్చి ఎందుకు టైం ఇస్తున్నారు? డిఎంకే వాళ్ళని కన్విన్స్ చేస్తున్నారు. ఏఐడిఎంకే వాళ్ళని కన్విన్స్ చేస్తున్నారు. ఇది మన గోవా వెళ్ళి గోవాలో మీటింగ్, గోవా కాదు అక్కడ పెట్టారు కదా, పుదుచ్చేరిలోకి వెళ్ళి హోటల్ రిసార్ట్లో కూర్చున్నారు. ఎందుకు? అక్కడి నుంచి డిఎంకే వాళ్ళని ఇది చేస్తున్నారు, ప్రెస్ చేస్తున్నారు. మీరు రండి మన ఇద్దరు కలుద్దాం అని చెప్పి ప్రెస్ చేస్తున్నారు ఏఐడిఎంకే వాళ్ళు డిఎంకే వాళ్ళని. సో దట్ దే మే ఫార్మ్ యాంటీ గవర్నమెంట్. అక్కడ డిఎంకే వాళ్ళు చెప్పారు వీళ్ళు రెస్పెక్ట్ ద మ్యాండేట్ అని. అయినా సరే వాళ్ళు కన్విన్స్ చేస్తున్నారు. కన్విన్స్ చేయడానికి టైం కావాలి కాబట్టి డిలే చేస్తున్నారు అంతే. అందుకే వీళ్ళు అన్నారు సంథింగ్ ఏదో ట్రై చేస్తున్నారు. ఇంకొకటి గవర్నర్ రోల్ అనేది పొలిటికల్ అనేది, గవర్నర్ రోల్ అనేది కాన్స్టిట్యూషనల్ అపాయింటెడ్ పర్సన్ టు మేక్ షూర్ ద సిస్టమ్ రన్స్. ఇట్స్ నాట్ అ పొలిటికల్ పోస్ట్, రైట్? మోస్ట్ వియబుల్ క్లైమెంట్ ఎవరైతే ఉన్నారో, ఉన్న వాళ్ళలో బెస్ట్ ఎవరైతే ఉన్నారో, ఉన్న వాళ్ళలో గవర్నమెంట్ ఫామ్ చేయగలిగిన ఉన్న వాళ్ళలో ఎవరికి మోస్ట్ పాసిబిలిటీ ఉందో వాళ్ళకి ఇమీడియట్గా ఫ్లోర్ టెస్ట్ పెట్టాలి. అది గవర్నర్ చేయాల్సిన పని. పాస్ అవుతాడా లేదా అనవసరం. ఉన్న వాళ్ళలో బెస్ట్ క్యాండిడేట్ని పికప్ చేయాలి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక 10 మందిలో ఒకరికి నీకు ఒక 100% సెలెక్ట్ చేయాలి.
వాళ్ళలో మోస్ట్ ఎఫిషియెంట్ ఎవరో చూసి చూడాలి. ఒకవేళ నీ సాటిస్ఫై అవ్వకపోవచ్చు, బట్ మోస్ట్ ఎఫిషియెంట్ యూ హ్యావ్ టు పికప్. సేమే లైక్ వీళ్ళందరూ గవర్నర్లు చేయాల్సింది ఏంటంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరైతే మోస్ట్ ఎఫిషియెంట్గా గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్స్ ఉందో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. విజయ్కి ఉంది ఇప్పుడు, అతనికి క్లెయిమ్ చేస్తున్నాడు నో ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అని చెప్పేసి వదిలేయటం అనేది కరెక్ట్ కాదు. ఎలయన్సెస్ నెగోషియేట్ చేసుకోవడానికి టైం ఇవ్వటం అంటారు దాన్ని. వెనక్కి డిఎంకేని కన్విన్స్ చేయడానికి వీళ్ళు టైం తీసుకుంటున్నారు. లేదంటే విజయ్నే ప్రెస్ చేసి విజయ్నే మా దగ్గరికి రావాల్సిందే, నేను అంత ఈజీగా వదలము, మాతో ఎలయన్స్ పెట్టుకోవాల్సిందని విజయ్ని బెదిరించడానికి చేస్తున్నారు. ఇది ఎంత కూడా పొలిటికల్ ఇంజనీరింగ్ ఆల్టర్నేటివ్స్కి టైం ఇవ్వటం అంటారు. వెయిటింగ్ అనేది కాంబినేషన్ సెట్ చేయడానికి టైం పట్టిద్ది. అందుకని ఎంత చేస్తున్నారు అనేది మనకు ఒకటైతే అర్థమైంది. హార్స్ ట్రేడింగ్, ఇంకోటి గవర్నర్ గారు ఏమన్నారంటే హార్స్ ట్రేడింగ్ని మనం ఆపాలి, ఎందుకంటే రేపు పొద్దున వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ అయితే కరెక్ట్గా 118లో ఎవరో ఒకరు వచ్చి హార్స్ ట్రేడింగ్ చేసి గవర్నమెంట్ మడగొడతారు, మరి అన్సర్టిన్ కదా అన్నారు. మీరు టైం తీసుకుంటే హార్స్ ట్రేడింగ్ జరిగిద్దా, లేకపోతే ఇమ్మీడియట్గా ఫ్లోర్ టెస్ట్ చేస్తే హార్స్ ట్రేడింగ్ జరిగిద్దా? డిలే చేస్తే కదా హార్స్ ట్రేడింగ్ జరిగేది. నువ్వు ఇంకా ఎక్కువ డిలే చేస్తుంటే హార్స్ ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఫ్లోర్ టెస్ట్ పెట్టాలి, డెడ్ లైన్ షార్ట్ ఉండాలి. గవర్నర్ చేయాల్సిన పని ట్రాన్స్పరెంట్గా ఓటింగ్ జరగాలి, అతను ప్రూవ్ చేసుకుంటాడు లేదు అతనికి టైం ఇవ్వాలి. ఓకే, మీరు డిలే చేస్తే డిఫెక్షన్స్ జరుగుతాయి, ప్రెజర్ టాక్టిక్స్ ఉంటాయి, బ్యాక్డోర్ నెగోషియేషన్స్ జరుగుతాయి, ఎమ్మెల్యేలు కొనేస్తారు, ఎన్ని జరుగుతాయి. అంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి డిస్క్రిషన్ వాడండి, విచక్షణను వాడండి అని అంటే ఆ విచక్షణ అనేది మొరాలిటీ వైపు, న్యాయం వైపుకి వెళ్ళాలి. విచక్షణ వాడండి. జడ్జిలు కొంతమంది చట్టంలో ఇదే జడ్జిమెంట్ ఇవ్వాలి, ఇదే తప్పు అని ఉండదు, వాళ్ళు విచక్షణ వాడతారు. విని నాకు ఇది తప్పులాగా అనిపిస్తుంది అని న్యాయం వైపు మొగ్గుతారు. విచక్షణ అనేది న్యాయం వైపుకు మొగ్గాలి, విచక్షణ అనేది డిస్క్రిమినేషన్ వైపుకు మొగ్గకూడదు. సో అది మరి విచక్షణ అనే పదం అందుకని రాశారు, ఎందుకంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో మీ యొక్క డిస్క్రిషన్ వాడండి అని రాశారు. దాన్ని వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారేమో అని ఆరోపణలు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎవరు అపోజిషన్ వాళ్ళు నిన్న మనిసింగి ప్లస్ అతను కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ వీళ్ళందరూ ఇంగ్లీష్ ఛానల్లో కూర్చొని టీవీకే ఒక స్పోక్స్ పర్సన్ వీళ్ళందరూ అదే మాట్లాడుతున్నారు. సరే, 2018 కర్ణాటక గవర్నమెంట్ అప్పుడు ఇలానే చేశారా, సాటిస్ఫై చేశారా గవర్నర్ని? 2019 మహారాష్ట్ర గవర్నమెంట్ ఫార్మేషన్ అప్పుడు సాటిస్ఫై చేశారా గవర్నర్ని? చేశారా? ఇదంతా కూడా అంటే 2014 తర్వాత ఇవన్నీ గవర్నమెంట్లు ఫామ్ అయినాయి. ఇది గవర్నరు షార్టేజ్ రాగానే వాళ్ళకి అవకాశం ఇవ్వడం, వాళ్ళ ఇల్లు అయితే అవకాశం ఇవ్వటం, అపోనెంట్ అయితే అవకాశం ఇవ్వకపోవటం, ఇవన్నీ 2014 నుంచి జరుగుతున్నాయి. 2014 నుంచి అంటే 2014 నుంచి కొత్త రాజ్యాంగం వచ్చిందనే కదా అర్థం. కొత్త రాజ్యాంగం వచ్చిందనే కదా అర్థం. 2018లో ఇప్పుడు ఇది ఎన్ని ఇన్సిడెంట్స్ కర్ణాటకలో 112 వచ్చాయి, వాళ్ళకి 116 కావాలి. సరే 112 కావాలి, 104 వచ్చాయి, 8 షార్టేజ్ ఉంది. అప్పుడు మిగతా 8 మంది ఎవరు అని చెప్పి లిస్ట్ అడిగారా మీరు? అడగల. యడ్యూరప్ప గవర్నమెంట్ అడగల. 2017 గోవా అప్పుడు మీరు లిస్ట్ ఇవ్వండి అని అన్నారా? కాంగ్రెస్ లార్జెస్ట్ పార్టీ బీజేపీని పిలిచి గవర్నమెంట్ ఫామ్ చేయమన్నారు. లిస్ట్ ఇచ్చాడా గవర్నమెంట్ ఎవరెవరు అనేది? ఆ ఫ్లోర్ టెస్ట్లో పాస్ అయ్యారు వాళ్ళు, అంటే ఎమ్మెల్యేలు కొనేశారు. మణిపూర్ 2017లో కాంగ్రెస్ బీయింగ్ ద లార్జెస్ట్ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది, ఎమ్మెల్యేలను కొనేసి. ఇవన్నీ కూడా 2019 మహారాష్ట్ర, ఇవన్నీ కూడా 2014 తర్వాత వచ్చినటువంటి పొలిటికల్ క్రంచ్లు. ఇవన్నీ కూడా అర్థమవుతుంది కదా. 2014 తర్వాత ఏం జరిగింది అనేది మీకు అర్థమవుతుంది. అంటే దెర్ ఇస్ అ న్యూ కాన్స్టిట్యూషన్ ఉందా 2014 తర్వాత? అంత గతంలో లేనివన్నీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే మీకు అర్థమైంది ఇప్పటికి ఏం జరుగుతుంది. గవర్నర్ గారు కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇప్పుడైనా సరే విజయ్ని సీఎంగా ప్రమాణ స్వీకారం తీసుకునే పర్మిషన్ ఇవ్వాలి అతనికి. అన్యాయం ఇది. డెమోక్రటిక్ సిస్టాన్ని కిల్ చేయడం కరెక్ట్ కాదు. మనందరం కూడా విజయ్కి సపోర్ట్ చేసి ఆన్లైన్లో మనం ఏం చేయగలం? ఆన్లైన్లో విజయ్కి సపోర్ట్ చేయండి. ముఖ్యంగా ఏడీఎస్ మెంబర్స్ మొత్తం కూడా విజయ్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, నమస్కారం.